వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారు చూద్దాం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీలు, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం. ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు మే 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు ఈ మహానాడు నిర్వహణ ఉండబోతుందని ప్రచురించారు. ఇక విజయ్కే కాంగ్రెస్ జై, తమిళనాడులో మద్దతు ఏఐసిసి నిర్ణయించిందని కూడా ప్రచురించారు. ఇక మే 7న సీఎంగా విజయ్ ప్రమాణం, ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు, గవర్నమెంట్ అపాయింట్మెంట్ కోరిన విజయ్ టీవీకే శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలుగునాట విజయ్ ఎవరు, సింగిల్ షాట్తో సీఎం పీఠంపై గురి, నెట్టింట హోరెత్తుతున్న విశ్లేషణలు. మరి అదేవిధంగా మే 10న కేరళ సీఎం ప్రమాణ స్వీకారం, నేడో రేపో ఫైనల్ చేయనున్న కాంగ్రెస్ హైకమాండ్ రేసులో వీడి సతీశన్ కేసీ వేణుగోపాల్. ఇక విజయం ముందే ఏఎన్ఎన్ సర్వే సంచలనం, 52% మంది మొగ్గు విజయ్ వైపే, లక్షలాది మందికి పైగా అభిప్రాయం. ద్రవిడ కోటల పతనాన్ని మరి 6 రోజుల ముందే పసిగట్టిన సర్వే, సోషల్ మీడియా పోల్తో పొలిటికల్ సెన్సేషన్ అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ముందుగా అదేవిధంగా మే 10న భాగ్యనగరం సాక్షిగా మోదీ సమర శంఖం కూడా ఉండబోతుంది. దీని గురించి కూడా ప్రశ్నించారు. ముందుగా తెలుగునాట విజయ్ ఎవరు, సింగిల్ షాట్తో సీఎం పీఠంపై గురి, నెట్టింట హోరెత్తుతున్న విశ్లేషణలు. ఎన్టీఆర్ ప్రపంచం నుండి రేవంత్ రెడ్డి యుక్తి వరకు సాహసోపేత నేతలకే జై కొడుతున్న ప్రజలు. ఇక పార్టీ పెట్టి బంపర్ విక్టరీ సాధించే సామర్థ్యం ఎవరికి ఉందంటూ ఊహాగానాలు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్రలపై చర్చ. స్క్రీన్ హీరోస్ వర్సెస్ పొలిటికల్ వారియర్స్ అని. తమిళగ వ్యతిరేకం ద్వారా దళపతి విజయ్ సాధించిన సంచలనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. పాలిటిక్స్ అంటేనే ఒక చదరంగం, అందులో విజయ్ లాగా సింగిల్ షాట్తో సీఎం పీఠాన్ని అందుకునే దమ్ము ఎవరికి ఉంది అనే ప్రశ్నపై నెట్టింట విశ్లేషణలు వెలువెత్తుతున్నాయి. ఇటు స్క్రీన్ హీరోస్, అటు పొలిటికల్ హీరోస్పై తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఎన్టీఆర్, కేసీఆర్, వైఎస్ జగన్ లాంటి నేతలు తెలుగు నేలపై స్పెషల్ రికార్డ్ క్రియేట్ చేశారు. కేసీఆర్ను ఓడించి రేవంత్ రెడ్డి, చంద్రబాబును ఓడించి జగన్ అదే తరహాలో ఫీట్ చూపారు. ఇప్పుడు తెలుగు నేలపై కొత్త పార్టీలకు స్పేస్ ఉందా, స్పేస్ క్రియేట్ చేసుకుని వస్తే గెలుస్తారా? సామాజిక మాధ్యమాల్లో రకరకాల లెక్కలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లకు సినీ రంగం నుండి ఛాన్స్ ఉందని, రాజకీయ రంగంలో తన్నీర్ హరీష్ రావు, ఈటెల రాజేంద్రకు కూడా పార్టీ పెట్టి సీఎం అయ్యే సామర్థ్యం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కవిత తెలంగాణకు తొలి మహిళా సీఎం కావాలని పార్టీని ప్రకటించారు. నెటిజన్ల లెక్కలు ఎలా ఉన్నా రాజకీయాల్లో ప్రజల ఆశీస్సులు సరైన నిర్ణయం కలిసి వచ్చిన రోజే ఎవరైనా సీఎం పీఠాన్ని అధిరోహించగలరు. కేటీఆర్, లోకేష్ లాంటి నేతలు ఇప్పటికే వారసులుగా తమ సమర్థతను చాటుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయ్ తన విజృంభణతో మరి అద్భుతమైన అజేయమైన విజయంతో తమిళనాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తన ప్రభావాన్ని చూపుతున్నాడు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున విజయ్ అంటే ఎవరు, అసలు ఏ రకంగా విజయ్ గెలిచాడు, ఆయన యొక్క ఆ రోజులో ఎంజీఆర్ తర్వాత అంతటి రేంజ్కి మరి విజయ్ గెలవడానికి గల కారణాలు ఏంటని ఒకరికొకరు బేరీజు వేసుకుని దాని గురించి ఆలోచించుకుంటున్న పరిస్థితి. అందున ఏపీలో మరి ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా మరి పార్టీ పెట్టి దగ్గర 2014లో పార్టీ పెట్టారు. ఆయన మరి 16 ఏళ్ళు దాటిపోతుంది ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి. అయినప్పటికీ కూడా మరి ఇంకా ఉప ముఖ్యమంత్రి వద్దనే ఉండిపోయారు. కానీ సింగిల్ షాట్లో ముఖ్యమంత్రిగా అయిపోయిన విజయ్ మరి ఏ రకంగా కొట్టగలిగారంటే ఎస్ కరెక్టే, అక్కడ సామాజిక సమీకరణాలు కావచ్చు, రాష్ట్ర పరిస్థితుల ప్రభావం వలన కావచ్చు, ప్రతి రాష్ట్రానికి విడివిడిగా ఉంటుంది రాజకీయ సమీకరణాలు. అందున తమిళ భావాలు వేరుగా ఉంటాయి, మన తెలుగునాట తెలుగువారి భావాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు చూసుకుందాం, ఒక మంచి సినిమాని సినిమాలాగా చూడటం, లేదంటే ఒక తమ కథలు తమకి ఇష్టమైన తమ కుటుంబంలో అంతర్లీనం అయిపోవటం, మరి సినిమాలో హీరో చనిపోతే తన ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టు ఏడవటం, ఇవన్నీ కూడా న్యాచురాలిటీకి వితౌట్ మేకప్ సినిమాలకి ఎక్కువ న్యాచురాలిటీకి ఇంపార్టెన్స్ కాలీవుడ్ గురించి మనకు తెలుసు. తమిళ సినీ పరిశ్రమలో అలా ఉంటే తమిళనాడు ప్రజలు హిట్ చేస్తారు. అదే తెలుగునాటుకు వస్తే హీరో చనిపోతే మరి మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మా ఇంట్లో కుటుంబాల్లోనే బౌలు బాధలు ఉన్నాయిరా, ఏదో మేము బయటకు వచ్చి సినిమా చూద్దామని వస్తే హీరో చచ్చిపోయే పాత్రతో మమ్మల్ని నేర్పిస్తారా, చెల్ అంటారు. కాబట్టి ఇక్కడ ప్రజల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది, ప్రజల్లోనే అంత డిఫరెన్స్ ఉంది. మనం ప్రజల భావన థింకింగ్ వేరుగా ఉంటుంది, తమిళ ప్రజల భావన థింకింగ్ వేరుగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఎస్ విజయ్ గ్రేట్ కాదని ఎవరు మనము,
కానీ అదే సమయంలో ఆయా పరిస్థితులు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చూసుకుందాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఎందుకు సాధించలేదంటే ప్రజారాజ్యం పార్టీ యొక్క అవశేషాలు ఆయన భుజస్కంధాల మీద మోయటానికి ఆయనకి 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, ఆయా సామాజిక వర్గాల యొక్క క్యాల్కులేషన్స్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నిటికీ మించి మరి ఈ రోజున అన్నిటిని తట్టుకుని విజయ్ గెలిచిన తీరు మాత్రం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే అంశం మాట, దీనిలో మాత్రం ఎటువంటి డౌటు లేదు. ఇక విజయ్ గెలిచిన తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరి రాజకీయ నేతలు కూడా ఒక పక్కన కవిత గారు లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా వస్తే మరి ఈ రోజుల్లో ఆ ఛాన్స్ ఉందంటూ మాట్లాడుతున్న మాటలు బయటకు వస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కూడా అవకాశం ఉందంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్న వేళ అసలు ఈ ఊహాగానాలన్నా ప్రజల పాలన మీద ఏదన్నా మరి అవకాశం ఉంటుందంటారా, వాళ్ళ మీద దృష్టి పెడతా కానీ ఎంతోమంది అడుగుతున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మరి సినీ గ్లామర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ సినీ గ్లామర్తో వచ్చిన విజయ్ మరి ఏ రకంగా నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటారనేది ఎంతో ఆసక్తికరంగా ఉన్నమాట వాస్తవం. ఇక సింగిల్ షాట్పై సీఎంతో గురిపెట్టడంపై ఇక ఈటెల రాజేందర్ కావచ్చు, తన్నీరు హరీష్, అల్లు అర్జున్ డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లను తెలుగునాడు ఎప్పుడు ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. ఒకనాడు ఎన్టీఆర్ దేశంలో ప్రపంచమయ్యారు. ఐరన్ లేడీ ఇందిరను ఎదిరించి టీడీపీని స్థాపించి సీఎం అయ్యారు. తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడపడమే కాక సాధించిన రాష్ట్రానికి తొలి సీఎం అయ్యారు. 10 ఏళ్లు పాలించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జగన్ ముప్పేట దాడిని ఎదుర్కొని పొత్తులు లేకుండా డేరింగ్ అండ్ డాషింగ్గా దూసుకెళ్లి సీఎం అయ్యారు. తెలంగాణలోనూ బలమైన శక్తిగా ఉన్న కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొని తన యుక్తితో డేరింగ్ అండ్ డాషింగ్ పాలిటిక్స్ చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా ఎదుర్కొనే నేతలు, ప్రజలతో కనెక్టివిటీ ఉన్నవారు, ప్రజాకోణంలో ఆలోచించేవారు, క్లీన్ పాలిటిక్స్ చేసేవారికి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని చరిత్ర చెప్తుంది అని చెప్పి మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక పోలరైజ్ పాలిటిక్స్, విజయం వెనుక సరైన సమయం, బలమైన అభిమాన గణం, రాజకీయ శూన్యం అనేక 3 సూత్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయాలు చాలా పోలరైజ్ అయి ఉన్నాయి అని కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీలు, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మెట్రో ఫేజ్ 2 అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ పనులకు సంబంధించి వారి విజ్ఞప్తులు చేయనున్నారు. కేరళలో యూడీఎఫ్ ఘన విజయం సాధించగా స్టార్ క్యాంపెయినర్గా ఈ విజయంతో రేవంత్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేరళ విజయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అభినందించనున్నారు. మరి ప్రస్తుతం కేరళకు కాబోయే సీఎం ఎవరు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా సీఎం రేసులో ప్రధానంగా వినబడుతుంది. కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతుంది. మరోవైపు నామినేటెడ్ పదవులపై కూడా మరి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూద్దాం. నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు మే 27 నుంచి 29 వరకు. మరి టీడీపీ పార్టీ గురించి మనకు తెలుసు. దాదాపు 40 ఏళ్ల దశాబ్దాల చరిత్ర గల మరి టీడీపీ పార్టీ మరి మహానాడు జరుపుకోబోతుంది. దీనికి వేదికగా నెల్లూరు జిల్లా కాబోతుంది అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడు వేదికకు తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లా మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 6వ తేదీన మహానాడు పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మందికి పైగా పార్టీ శ్రేణులు ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇఫ్కో సెజ్లో దాదాపుగా 150 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. మంత్రులు పి నారాయణ, ఆనం నారాయణ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు బృందం జిల్లాలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుని ఈ వేదికను ఖరారు చేస్తుంది. భూమి పూజ అనంతరం సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం ఏర్పాట్లను వేగవంతం చేయనున్నారు. సరే, ఈ మహానాడు సక్సెస్ అవ్వాలని చెప్పి టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఎంతో భారీగా మరి దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక విజయ్కే కాంగ్రెస్ జై,
తమిళనాడులో మద్దతు ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది అని కూడా ప్రచురించడం జరిగింది. దాని నుంచి కూడా చూద్దాం ఒకసారి. ఇక తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని విజయ్ కోరారు. లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారు. టీవీకే విజ్ఞప్తి మేరకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశామని ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీంతో విజయ్కు లైన్ క్లియర్ అయిపోయింది అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే మే 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి గురువారం రోజున చెన్నై సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీవీకే పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. తమిళ వెట్రి కళగం మరి శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. టీవీకే సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని తెలుస్తుంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. మహాబలిపురం రిసార్ట్లో క్యాంపు హంగ్ అసెంబ్లీ ఏర్పడిన తరుణంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ప్రలోభాలకు తెరతీసే అవకాశం లేకుండా విజయ్ క్యాంపు రాజకీయాలు షురూ చేశారు. గెలిచిన 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు నేరుగా మహాబలిపురంలోని ఒక లగ్జరీ రిసార్ట్కు తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు. స్వయంగా క్యాంపును పర్యవేక్షిస్తున్న విజయ్ ఎమ్మెల్యేలు ఎవరికి ఎలాంటి అసంతృప్తి రాకుండా వారిని నిరంతరం మాట్లాడుతూ పార్టీ ఐక్యతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరి గెలవటం ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలని కాపాడుకోవటం కూడా అంతే ఇంపార్టెంటు. అప్పుడే నాయకత్వ పటమికి ఒక లక్ష్యం అనేది ఏర్పడుతుంది అనేది మనందరికీ కూడా తెలుసు. ఇక మే 10న కేరళ సీఎం ప్రమాణ స్వీకారం. నేడో రేపో ఫైనల్ చేయనున్న కాంగ్రెస్ హైకమాండ్ రేసులో వీడి సతీశన్ కేసీ వేణుగోపాల్. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపికపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై 2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుందని కీలక నేత వీడి సతీశన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మిత్రపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీలో అంతర్గత విభేదాలు రాకుండా తుది నిర్ణయం ప్రకటించనుంది. నేడో రేపు కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేయనుంది. ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉండి పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించడంలో వీడి సతీశన్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. కేసీ వేణుగోపాల్ పేరు హైకమాండ్ అండదండలతో సీఎం రేసులతో బలంగా వినబడుతుంది. రమేష్ చెన్నితాల సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్య ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలలో సతీశన్కు ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. మే 10న కేరళం కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే నెరవేరిన ఉత్తరాంధ్ర దశాబ్దాల కాల విశాఖ కేంద్రంగా దక్షిణాది కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభం. గెజిట్ విడుదల. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కాలం నెరవేరింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలపై కేంద్ర రైల్వే బోర్డు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 2026 జూన్ 1 నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు మే 4, 2026న ఈ గెజిట్ని విడుదల చేసింది. మరి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది 1989 రైల్వే చట్టంలో సెక్షన్ 3 క్లాస్ 4 ప్రకారం కొత్త రైల్వే జోన్గా సౌత్ కోస్టల్ రైల్వేను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇక మరి జూన్ 1, 2026 నుండి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని వెల్లడించింది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో పలు కీలక విభాగాలు చేర్చారు. దామా రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వే నుంచి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు పూర్తిగా దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. రాయగడ డివిజన్లో ఇంతకు ముందున్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్ విశాఖ డివిజన్లోకి వచ్చాయి. నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో విలీనం చేయనున్నారు. ఇలా మార్పులు చేర్పులు కూడా మరి జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది అని కూడా ప్రచురించారు. ఒక రకంగా చెప్పాలంటే మరి విశాఖ వాసులు ఇది యొక్క కలగా దీన్ని అభివర్ణించారు. మే 10న భాగ్యనగరం సాక్షిగా మోడీ సమర శంఖం. మరి మూడోసారి పగ్గాలు చేపట్టాక తొలిసారి తెలంగాణకు మమతా రాహుల్ తీరుపై నిప్పులు. ఓటమి పాలైతే ప్రజలను నిందిస్తారా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. మే 10న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ కోసం బీజేపీ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మంగళవారం తార్నాక్లో నిర్వహించిన వాల్ రైటింగ్ క్యాంపెయిన్లో స్వయంగా పాల్గొన్నారు. గోడపై కమలం పువ్వును చిత్రించి ప్రధాని సభకు ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన మరి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తీకారెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొని క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారాన్ని హోరెత్తించారు. మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తూ ఉండడంతో ఈ సభను చారిత్రాత్మకంగా చేయాలని పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ప్రపంచ దేశాలని ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే భారతదేశం మాత్రం మోడీ నాయకత్వంలో ప్రగతి పదంలో దూసుకుపోతుందని రామచంద్రరావు అభివర్ణించారు. మరి చూడాలి ఈ మోడీ యొక్క ఈ టూర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం కూడా చూడాలి. ఇంకా అదేవిధంగా విజయం ముందే ఏఎన్ఎన్ సర్వే సంచలనం అయితే సృష్టించింది. విజయ్ తన అప్రత్యాశ విజయంతో ముందుకు దూసుకుపోతాడని ఏఎన్ఎన్ గతంలో చెప్పుంది. ఆల్రెడీ దాన్ని ప్రచురించారు. 52% మొగ్గు విజయ్ వైపే లక్షలాది మందికి పైగా అభిప్రాయం. ద్రవిడ కోటల పతనాన్ని 6 రోజుల ముందే పసిగట్టింది ఈ సర్వే. సోషల్ మీడియా పొలిటికల్ సెన్సేషన్ తమిళనాడు సీఎం ఎవరవుతారు అన్నప్పుడు స్టాలిన్కి 38, పళనిస్వామికి 9, దళపతికి 52. మరి తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుందో 6 రోజుల క్రితమే ఏఎన్ఎన్ తెలుగు నిర్వహించిన ఒక డిజిటల్ సర్వే కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఛానల్ నిర్వహించిన పోల్ ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. మే 4న వెలువడిన ఫలితాలు ఆనాడు ఏఎన్ఎన్ ఛానల్ నిర్వహించిన సర్వే అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం గమనార్హం. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం కేవలం ఒక అల కాదని అది ద్రవిడ రాజకీయాలను ముంచెత్తబోతున్న సునామీ అని ఈ సర్వే ముందు తేల్చి చెప్పింది. ఇక విజయ్ వైపే 52% మొగ్గు, తిరుగులేని ఆధిక్యం. తమిళనాడు సీఎం ఎవరవుతారు అంటూ ఏఎన్ఎన్ ఛానల్ వేసిన ప్రశ్నకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఏకంగా 52% మంది తమ ఓటు దళపతి విజయ్కే వేశారు, స్పష్టం చేశారు. అంటే సగానికి పైగా ప్రజలు విజయ్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. ఈ ఫలితం వెల్లడించారు. కుదేలైన స్టాలిన్ గ్రాఫ్, తగ్గిన అన్న డిఎంకే ప్రభావం, మార్పు కోరుతున్న యువత, మహిళా ఓటర్లు, ముందు ఊహించిన విజయం దుందుబి. ఇక 1,00,000 మంది ఓటర్ల సాక్షిగా ఖచ్చితమైన విశ్లేషణ ఇచ్చారు. కాబట్టి ఏఎన్ఎన్ సర్వే దీన్ని ముందే ఊహించి చెప్పింది అని చెప్పి సగర్వంగా చెప్పడం కూడా జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే మే 9న బెంగాల్ బీజేపీ సర్కార్ చాణక్యుడు అమిత్ షాకే సీఎం ఎంపిక బాధ్యత. సువేందుకే అధికారికంగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు కమలదళ ముహూర్తం ఖరారు చేస్తుంది. అమిత్ షా వస్తే మంత్రినే ఇక్కడ ఉండనయ్యమంటూ మరి గతంలో జస్ట్ కొన్ని రోజుల క్రితం మరి మమత చేసిన వ్యాఖ్యలు మనందరికీ తెలుసు. మరి ఈ రోజున అమిత్ షాకే ఈ యొక్క ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉండాలో అమిత్ షాకే నిర్ణయాన్ని వదిలేశారంట. ఇక బెంగాలీ సంస్కృతి వారసత్వాన్ని సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకొని మే 9వ తేదీన అట్టహాసంగా ప్రమాణ స్వీకారం నిర్వహించబోతుందుకు పార్టీ అధిష్టానం భారీ స్థాయిలో సన్నాహకాలు చేస్తుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంచుకున్న తేదీ వెనుక బీజేపీ భారీ వ్యూహమే దాగి ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని బెంగాల్ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పోచిసే బోయ్ షోక్ సాంస్కృతిక వేడుకల రోజే నూతన ప్రభుత్వం కొలువుదేరనుంది. బెంగాల్ ప్రజల గుండెల్లో రవీంద్రుడికి ఉన్న అత్యున్నత స్థానాన్ని, వారి సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ తాము కూడా బెంగాల్ బిడ్డలమే అనే బలమైన సందేశాన్ని పంపేందుకే బీజేపీ చారిత్రాత్మక రోజును ఎంచుకుంది. జాతీయ నేతలు, దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ముఖ్యమంత్రులు, మేధావుల సమక్షంలో ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించి బెంగాల్ అభివృద్ధిలో ఒక సరికొత్త శకానికి నాంది పలకాలని పార్టీ వర్గాలైతే భావిస్తున్నాయి. అమిత్ షాకు బాధ్యత. బెంగాల్ సీఎం ఎంపిక బాధ్యత కేంద్ర హోంమంత్రి రాజకీయ చాణక్యానికి మారుపేరుగా నిలిచి అమిత్ షాకు అప్పగించారు. ముఖ్యమంత్రి పదవికి సువేందు అధికారి పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లేనని సమాచారం. ఒకడపు దీదికి కుడిభుజంగా ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన సువేందుకు కమలనాథులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అజేయ నాయకురాలుగా పేరు తెచ్చుకున్న మమతా బెనర్జీని నందిగ్రామ్ లాంటి కీలక నియోజకవర్గంలో ఓడించి నాయకుడిగా సువేందు అధికారి పార్టీలో ప్రజల్లో తిరుగులేని ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో మమత 2 సార్లు ఓడించిన ఏకైక నాయకుడిగా సువేందు సాధించిన రికార్డు ఆయన ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందు నిలబెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను సమన్వయం చేయడంలో అధికార పార్టీ దాడులను సమర్థవంతంగా
సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో సువేందు కనబరిచిన ధైర్య సాహసాలకు జాతీయ నాయకత్వం అబ్బురపడింది. రాష్ట్రం నలుమూలల బలమైన కేడర్ ఉన్న సువేందు చేతికి పగ్గాలు అప్పగిస్తే రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయవచ్చునని బీజేపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు. రవీంద్రుడి జయంతి సాక్షిగా బెంగాల్ ప్రజల ఆశీస్సులతో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని రాజకీయ పరిశీలకులు సైతం స్పష్టం చేస్తున్నారు. పలువురు మహిళా నేతలు సైతం రేసులో ఉన్నట్టుగా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక చూస్తే గోవుల అక్రమ రవాణాను నియంత్రించాలని వరంగల్లో గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలియజేశారని ప్రచురించారు. ఇక నన్ను గెలిపించిన డివిజన్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పి వరంగల్లో డివిజన్ అభివృద్ధిలో అందరి సహకారం మరువలేనిదని 24 కోట్ల నిధులతో డివిజన్ అభివృద్ధి చేస్తామని 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ అయితే తెలియజేశారు. ఇక రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని వరంగల్లో మరి ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా మాట్లాడటం అయితే జరిగింది. మనం చూడొచ్చు, సీతక్కను కూడా చూడొచ్చు. మరి రాష్ట్రంలో రైతుల అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, తమ రైతు పక్షపాతి ప్రభుత్వం అని, అన్నదాతకు అండగా నిలిచే ప్రభుత్వం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెలియజేయడం అయితే జరిగింది. మరి మేము రైతు పక్షపాతి ప్రభుత్వం అని మంత్రులందరూ కూడా మరి చెప్పడం మనందరికీ తెలుసు. ఇక డీజీపీని కలిశారు మా వరంగల్లో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. దాని గురించి కూడా ఒక ఇమేజ్ చేశారు. ఇక్కడ బోరగంపాడు PACS పాత పాలకవర్గం కొనసాగింపు, మరి చైర్మన్గా బిక్కసాని శ్రీనివాసరావును కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశాలు కూడా మరి ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలను అందించాలని వరంగల్లో హనుమకొండ జిల్లా కలెక్టర్ షాహిద్ బాస్పై తెలిపారు. బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ ఏర్పాటు చేశారు. మరి LRC DCC సమావేశం అయితే జరిగింది. ఇక తెలంగాణ యువత గమనంలో తమిళనాడు తీర్పు తెలంగాణ యువత గమనంలోకి వేగంగా వస్తుంది. మన యువత మధ్యలో అక్కడ తీర్పు గట్టిగా ముద్ర వేస్తుంది. ప్రలోభ కాలుష్యం లేకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా విజయ్ టీవీకేను అధికార పీఠం మీద కూర్చోబెట్టేదాకా తన భుజాన మోసిన తమిళ యువత గొప్ప పాత్ర తెలంగాణ యువత మస్తిష్కంలో రిజిస్టర్ అవుతుంది అని కూడా చెప్పారు. ఇల్లందుల దుర్గాప్రసాద్ అయితే ఇది రాయటం అయితే జరిగింది ఆర్టికల్. ఇక యుద్ధాలు ప్రాంతీయమే, పర్యావరణ విధ్వంసము ప్రపంచానికి అని కూడా మరి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఇక విద్యారంగంలో సరికొత్త విప్లవం, బీసీ గురుకులాలు ట్రెండ్ సెట్టర్, కొలువులు కార్ఖానాలు, సీఎం రేవంత్ రెడ్డి సంస్కరణలతో సూపర్ హిట్, కార్పొరేట్ ధీటుగా క్యాంపస్ ప్లేస్మెంట్లు అని కూడా మరి దీనిలో ప్రచురించారు. వర్గల్ కళాశాల విజయానికి నాంది అని, మొదటి సంవత్సరం నుంచే నైపుణ్యాల పెంపని, కార్పొరేట్కు పోటీగా గురుకులాలు, సివిల్స్ లక్ష్యంగా కొత్త ప్రణాళికలు, సీఎం రేవంత్ రెడ్డి సంస్కరణల ఫలితమే ఈ యొక్క విజయమని గొట్టిముక్కల బ్రహ్మచారి కూడా ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. సింగరేణి యాజమాన్యానికి AITC హెచ్చరిక, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో అన్ని సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సామాజిక సేవకుడు ఉపేందర్కు సన్మానం, మరి మణుగూరులో సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని కూడా ప్రచురించడం జరిగింది. ఇక నేలకొండపల్లిలో సొసైటీ అధ్యక్షుడిగా బాలాజీ బాధ్యతల స్వీకరణ చేపట్టారని, నిరంతర విద్యుత్ సరఫరా కోసం కాంగ్రెస్ విఫలమైందని మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో BRS పార్టీ నాయకులు విమర్శించారు. విద్యుత్ సబ్స్టేషన్ ముందు నిరసన చేశారు, అది కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక మణుగూరులో TBJKS చొరవతో కార్మికులకు గ్యాస్ సరఫరా, మరి HP సేల్స్ అధికారి పవన్కు నాగెల్లి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో మరి ఇంటర్ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. నేలకొండపల్లిలో ఘనంగా రాయుల పుట్టినరోజు వేడుకలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లుపై రాద్ధాంతమని ఎమ్మెల్సీ మల్లా కొమరయ్య కూడా తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక ప్రాణహిత చేవేళ్ల జాతీయ హోదా కల్పించాలని ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని, వ్యర్థాలను కాల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్కు సరఫరా చేసి రైతులకు అదనపు ఆదాయం పొందాలని, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుంది. గంభీరావుపేటలో కంప్యూటర్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే సమక్షంలో శంకుస్థాపన చేయడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక బోర్గంపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులపై అవగాహన సమావేశం నిర్వహించారు. మరి సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో మేట్లతో చర్చ కూడా జరిగిందని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మరి రాజేంద్ర నగర్లో తోకల శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఆలేరులో BRS రాస్తారోకో చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మంగళవారం BRS నాయకులు, కార్యకర్తలు బీర్ల ఐలయ్య హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేయటం అయితే
జరిగింది అని కూడా ప్రచురించారు. శాస్త్రీయ వ్యవసాయ సాగుతో అధిక దిగుబడి వస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దేకప్ కూడా మరి తెలియజేశారు. మరి అదేవిధంగా చూసుకుంటే 15 రోజుల యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారని కూడా ప్రచురించారు. ఇక ఆ వార్తల్లో నిజం లేదని కీరా అద్వానీ అయితే చెప్తుంది. కీరా అద్వానీ గురించి మనకు తెలుసు. టాక్సిక్ సినిమాలో నా పాత్రకు సంబంధించిన వస్తున్న వార్తలు ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లు మాత్రమే అంటున్నారు హీరోయిన్ కీరా అద్వానీ. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యష్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ ఎ ఫెయిర్ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషలో ఈ మూవీ తెరకెక్కుతుంది. కీరా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించారు. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కే నాయుడు నిర్మించిన ఈ మూవీ ఇంగ్లీష్, కన్నడ భాషలో నేరుగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వర్షన్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కథకి అవసరం మేరకు యష్, కీరాల మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ చిత్రీకరించారట గీతూ, మోహన్ దాస్. అయితే ఫైనల్ కట్ చూసిన తర్వాత సన్నివేశాలను తొలగించడానికి కీరా కోరారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు కీరా అద్వానీ. టాక్సిక్ మూవీలో నా పాత్రకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు నిజం లేదు. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నేను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదేవిధంగా నాపై ఉన్న కొన్ని సీన్స్ తొలగించమని యూనిట్ను కోరారనే వార్తలు కూడా అవాస్తవం అని చెప్పుకొచ్చింది కీరా అద్వానీ. నేను ఏవైతే బోల్డ్ సీన్స్ చేశానో అవి ఉంటాయి అన్నట్టుగానే ఆవిడ చెప్పుకొచ్చిందని కూడా మరి ప్రచురించారు. ఇక క్యాన్సర్ సందడి షురు అని చెప్పి కూడా ప్రచురించారు. అదేవిధంగా జననాయకానికి శాపమే వరమైంది, కనక వర్షం గ్యారంటీ అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. మరి ఈ రకంగా రైట్, ప్రజలకి ప్రభుత్వానికి ఎప్పట్లాగే వారధిగా ఉంటూ నిరంతరం కూడా నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. నమస్తే.